ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో ఫ్లెక్సీల రగడం మళ్లీ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలు తొలగించడంతో వివాదం ప్రారంభమైంది. ఇక వాటి స్థానంలో బాలినేని ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక బాలినేని అభిమానులు పేరిట ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను సైతం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అద్దంకి, ముంగమూరు, సౌత్ బైపాస్ కూడలలో ఉన్న ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, హరిహర వీరమల్లుకు సంబంధించిన పోస్టర్స్ తొలగించినట్టుగా తెలుస్తోంది. మరి ఏంటి పరిస్థితి, ఎవరు తొలగించింది? హరిహర వీరమల్లుకు సంబంధించిన రేపు 24 రిలీజ్ కానున్న సినిమాకు సంబంధించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు, అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి నేడు జనసేనలో ఉన్నారు. జనసేన పార్టీకి రావటం వల్ల ఇతని పార్టీలోకి రావడానికి కొంత వ్యతిరేకిస్తున్నారు. లోకల్ గా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి లోకల్ ఒంగోలు ఎమ్మెల్యే కానీ, అలాగే గతంలో ఉన్న జనసేన నాయకులు కానీ ఈయన రాకని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పటి వరకు వారు వీరు అనేది ఐకమత్యంగా ఉండే పరిస్థితి లేకుండా ఉండటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు సినిమా అనేది రేపు 24వ తేదీ రిలీజ్ అవుతున్న తరుణంలో బాలినేనికి సంబంధించిన అనుచరులు అద్దంకి, అలాగే ముల్లమూరు, అలాగే ఒంగోలుకు సంబంధించి అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోట వారికి సంబంధించిన ఫ్లెక్సీలు వేయటం జరిగింది. ఈ ఫ్లెక్సీల్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసేయటం జరిగింది. కానీ వాళ్ళని సంబంధించిన అనుచరులు కానీ, కార్పొరేటర్ మలగా రమేష్, ఈయన కార్పొరేటర్ గా ఉన్నారు. ఈయన ఇప్పుడు ప్రస్తుతం బాలినేని అనుచరులుగా ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి కమిషనర్ ని అడగటంతో ఆయన ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన సూచించడం జరిగింది. ఇప్పుడు కార్పొరేటర్ కూడా అసలు బాలినేని ఫోటో వేసిన ఫ్లెక్సీలు మాత్రమే ఎందుకు తొలగించారనే విధంగా ఆయన అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఒంగోలులో ఫ్లెక్సీల రగడం మళ్లీ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలు తొలగించడంతో వివాదం ప్రారంభమైంది. ఇక వాటి స్థానంలో బాలినేని ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాలినేని అభిమానులు పేరిట ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను సైతం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఇక అద్దంకి, ముంగమూరు, సౌత్ బైపాస్ కూడలలో ఉన్న ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.